గురు బ్రహ్మ గురు విష్ణు అంటూ భగవంతునితో పోల్చిన, మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని అందించిన మన భారత సంస్కృతి గురువుకు, గురుస్థానానికి, గురు పరంపరకు ఎల్లప్పుడూ పెద్ద పీట వేసి పాదాభివందనం చేసి గౌరవించింది. గురు అన్న పదంలోనే అంధకారాన్ని పారద్రోలేవాడు అన్న అర్థాన్ని నిమిడీకృతించి ఒక మంచి జీవితంలో గురువు యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, గురువు యొక్క ప్రభావాన్ని, ప్రాభవాన్ని విశదీకరించారు మన పెద్దలు. గురువును సమున్నతంగా సత్కరించడం, సముచితంగా గౌరవించడం ఒక సమాజం యొక్క కనీస బాధ్యతగా గుర్తించి ఇలాంటి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న అవగాహనకి, ఆచారానికి మనం గర్వపడాలి. మన దేవుణ్ణి మనం పూజించడం, మన తల్లిదండ్రులను మనం గౌరవించడం, మన గురువుని మనం సత్కరించడం మన బాధ్యత, అవసరం మరియు ఆనందం.